నాలుగవదిగా బైబిల్లో మీరు గమనిస్తే 20వ అధ్యాయం సామెతల గ్రంథం 13వ వచనం. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము, నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు. చాలు, ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడుము. దేవుని యొక్క వాక్యం చెప్తుంది నిద్రపోవడం తప్పు కాదండి. బైబిలే యేసు ప్రభువే నిద్రించాడు, ఓడ అమరమున యేసు ప్రభు నిద్రించాడు. నిద్రపోవడం తప్పు కాదు, నిద్రించడం అసలు తప్పు కాదు. నిద్ర అనేటువంటిది ఉండాలి. నిద్ర మంచిదని చెప్పి చర్చిలో కూడా నిద్రపోతారు కొంతమంది భక్తాగ్రేసర్లు కదా. వాక్యాన్ని వినాలి. జుంటి తేనె దారుల కంటే మధురమైన వేల కొలది వెండి బంగారు నాణాల కంటే విలువైన వాక్యం ఎదురికేమో వస్తావు. వచ్చి నిద్రపోతూ ఉంటే అది పాపం కాకుండా ఏ రకంగా అది మనకు రెస్ట్ అవుతుందండి, రెస్ట్ అవుతుంది. దేవుని బిడ్డలారా, నీ ఇంటికి ఒక కలెక్టర్ వచ్చినప్పుడు హాయిగా కలెక్టర్ దగ్గర కూర్చొని నిద్రపోతావా? తల దించుకొని నిద్రపోతావా? యాక్షన్ చేస్తూ నిద్రపోతావా? ఇట్స్ ఎ క్రైమ్. ఒక రకంగా చెప్పాలంటే కలెక్టర్ నీ ఇంటికి వచ్చినప్పుడు నీవు ఇచ్చేటువంటిది ఏంటో ఆయన గుర్తిస్తాడు, దాన్ని బట్టే స్పందిస్తాడు. ఇక్కడ సామెతల గ్రంథక లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడుము. కొంతమందికి ఏముంటుంది తెలుసా? బాగా ఈరోజు ఆదివారం బాగా నిద్రపోవాలి, బాగా నిద్రపోవాలి. ఈరోజు సెలవు రోజు ఎక్కువ వండుకొని బాగా నిద్రపోవాలి, మంచిగా రెస్ట్ తీసుకోవాలి. తప్పు కాదు, కానీ అది ఎక్కడి వరకు వెళ్తుందో అదే జాగ్రత్త. నిద్ర ఆసక్తి నిద్రపోవడం ఆసక్తి కాదు, అది మనకు అలవాటు. టైర్డ్ అయిపోయినప్పుడు నిద్రపోతాం కదా. మనం ఏమి డ్రైవింగ్ చేయకపోయినా బస్సులో కూర్చుంటాం, డ్రైవర్ డ్రైవ్ చేస్తుంటాడు, కండక్టర్ తిరుగుతుంటాడు, కానీ మనకు మాత్రం దిగిన తర్వాత నిద్ర వస్తుంది. ఎందుకు? మనం ఏం డ్రైవ్ చేసామా? లేదే. నేను అడిగాను ఒకసారి ఒక డాక్టర్ను, ఎందుకు ఈజ్ ఇట్ ఎ డిసీజ్ అన్నట్టుగా నేను అడిగాను. డ్రైవింగ్ చేసి మేలుకో నుండి నిద్రపోతే నిద్ర అనుకోవచ్చు, తిరుగుతూ కండక్టర్ ఏం చేశాడు కలెక్ట్ చేసి నిద్ర అనుకోవచ్చు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? మీ బాడీకి నిద్ర ఎప్పుడు వస్తుంది అంటే మీ బాడీ కొంచెం స్ట్రెయిన్గా, ఏం స్ట్రెయిన్ ఫీల్ అయినాం, బ్రేక్ వేసామా, స్టీరింగ్ తిప్పామా, కానీ ఏదో ఒక కదలిక ఉంటుంది చూసారా. మనం ఏమనుకుంటే ఉయ్యాల్లాగా ఊతుందేమో నిద్ర. కాదు, మన మైండ్ కదులుతున్నప్పుడు ఏదో పని అనుకొని పాపం మన మైండ్ ఒక సిగ్నల్ రిలీజ్ చేస్తుంది, నిద్రపో ఇంటికి వచ్చిన తర్వాత. ఇంకా దానికి మనం సాగు చెప్పి నిద్రపోవడం మంచిదే, కానీ ఆసక్తి ఉంటుంది చూసారా. బైబిల్లో వ్రాయబడింది లేమికి భయపడి. ఎక్కువ నిద్ర ఎక్కడికి తీసుకుపోతుంది తెలుసా? లేమి అంటే ఖాళీతనం. ఎక్కువ నిద్రపోయేవానికి మంచి మార్కులు వస్తాయా? ఎక్కువగా నిద్రపోయేటువంటి వ్యక్తి భక్తి జీవితాన్ని జీవించగలడా? ఎక్కువగా నిద్రపోయేటువంటి వ్యక్తి ప్రార్థన చేయగలడా? ఎక్కువగా నిద్రపోయేటువంటి వ్యక్తి కుటుంబాన్ని చూసుకోగలడా? ఎక్కువగా నిద్రపోయేటువంటి వ్యక్తి జీవితంలో లేమి ఉంటుంది, అన్నీ తగ్గిపోతూ ఉంటాయి, ఇంక్లూడింగ్ హెల్త్. దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడ ఎప్పుడు ఎంతసేపు నిద్రపోవాలో నీకు తెలుసు. అధికమైనటువంటి నిద్ర అది లేమికి దారి తీస్తుంది. టూ మచ్ ఆఫ్ స్లీప్. యేసు ప్రభు నిద్రపోలేదా? నిద్రపోయాడు. ఎక్కడ నిద్రపోయాడు? ప్రార్థనలో నిద్రపోకుండా ఓడ అమరమని నిద్రపోయాడు. పరిచర్యలో నిద్రపోకుండా ఓడ అమరమని నిద్రపోయాడు. ఈ దినాన నిద్రను ఆసరా చేసుకొని నేను ఈరోజు ఎక్కువ నిద్రపోవాలని డిసైడ్ అయిపోయావా? జాగ్రత్త. అది నిన్నేమైనా దేవునిలో నుంచి, లోకం ఆశీర్వాదాల నుంచి, కుటుంబ దీవెనల నుంచి, పనుల నుంచి నీకు లేమి వైపు నడిపిస్తూ ఉంటే, దేవుని బిడ్డలారా జాగ్రత్త. టూ మచ్ ఆఫ్ స్లీప్ ఈజ్ ఆల్సో ఏ సిన్ ఇన్ ఎ బిలీవర్స్ లైఫ్. దేవుని బిడ్డలారా, మేల్కొని ఉండేటువంటి వారు ధన్యులు. అంటే నిద్రపోకుండా ఉండమని కాదు నేను చెప్పడం, నిద్రించాలి. ఎంత నిద్రించాలనో అంతే. సైన్స్ చెప్తుంది 5 నుంచి 6 గంటల నిద్ర ఒక వ్యక్తికి సరిపోతుంది. లేదా నీకు హెల్త్ ఇష్యూస్ని బట్టి డాక్టర్ని అడుగు, ఎంత నిద్రపోవాలనో అంత నిద్రపోయేటువంటి వ్యక్తి అన్ని రకాలుగా ఆశీర్వదించబడతాడు. ఆత్మీయంగానైనా, ఆరోగ్యపరంగానైనా, కుటుంబ పరంగానైనా, లేకపోతే తను పరిచర్య విషయంలోనైనా. పోయిన ఆల్ నైట్ ప్రేయర్లో వాక్యం చెప్తూ సోదరు ప్రమోద్ చెప్పినటువంటి మాట, ఆయనకు ఒక అలవాటు ఉంది. ఎంత పని అయినా, దేవుని పని అయితే రాత్రింబగలు మేలుకొని చేస్తాడు, ఆ తర్వాత నిద్రపోతాడు. ఎంత నిద్రపోతాడు అంటే అంత నిద్రపోతాడు. నేను కూడా వాళ్ళ ఇంట్లో చూశాను. కానీ వాళ్ళ తమ్ముడు చెప్పినటువంటి మాట మొన్న ఆల్ నైట్ ప్రేయర్లో చెప్పాడు, అన్నా సేవకు వచ్చావని కాదు, సేవ ఎక్కువ చేశాను, ఎక్కువ నిద్రపోకు, ఎంత నిద్రపోవాలనో అంతే నిద్రపో. ఆత్మీయ జీవితంలో ఒక వ్యక్తిని మంచి వ్యక్తిగానైనా చెడు వ్యక్తిగానైనా ఉంచేది అతడు నిద్రించేటువంటి సమయం.
అందుకే ఒక దేవుని సేవకుడు ఏమన్నాడంటే, నిజమైన విశ్వాసి ఎవరు తెలుసా, నిజమైన భక్తిపరుడు ఎవరు తెలుసా, ఉదయాన్నే తన బెడ్షీట్ను జయించే వ్యక్తి అన్నాడు. బెడ్షీట్ను జయించే వ్యక్తి. బెడ్షీట్నే జయించలేకపోతే పాపాన్ని ఏం జయిస్తావు? బెడ్షీట్నే జయించలేకపోతే లోకంలో ఉండే సమస్యలు ఏ రకంగా చేస్తావు? నీ పైన ఉండే బెడ్షీట్ను తీసి లేచి కూర్చొని ప్రార్థన చేయడం, నీ పైన ఉండేటువంటి బెడ్షీట్ను తీసి పని చేయడం, నీ పైన ఉండేటువంటి బెడ్షీట్ను తీయలేకపోతే నీ జీవితంలో అన్ని విషయాల్లో ఓడిపోతావు, ఆత్మీయంగా మరి విస్తారంగా ఓడిపోతాం. ఈరోజు సమయం ఉంది, నేను చర్చికి వెళ్ళాలని తెలుసు, ఎక్కువసేపు నిద్రపోయామా, అది నీ జీవితంలో ఒక లేమికి నడిపిస్తుంది. లేమికి నడిపిస్తుంది. దేవుని బిడ్డలారా, నిద్రయందు ఆసక్తి విడుము అని బైబిల్ చెప్తుంది. ఎందుకు ఆ మాట చెప్తుంది? లేమికి భయపడు. అంటే నిద్ర ఎక్కువైనప్పుడు ఒక లేమిని సాతాను ఎక్కడో క్రియేట్ చేస్తాడు. చాలా సందర్భాల్లో యోనాను గురించి ఏమనుకుంటాం తెలుసా? యోనా అవిధేయుడు. యోనాలో ఉండే పాపం ఏంటి తెలుసా? భయంకరంగా నిద్రపోతాడు. ఎంత నిద్రపోతాడు తెలుసా? ఎంత నిద్రపోతాడు తెలుసా? ఓడ అమరమున పడుకొని కింద గాలికి శబ్దానికి ఓడ కుదుపులు గురి అవుతున్నా అంత డీప్ స్లీప్కి వెళ్ళేటువంటి వ్యక్తి యోనా. అందుకే చేప కడుపులోకి పోయిన తర్వాత నిద్రపోలే. అర్థమైపోయింది, ఇప్పుడు నిద్రపోతే నా జీవితం అయిపోతుందిరా. లెట్ us బి వెరీ కేర్ఫుల్ ఇన్ అవర్ స్లీపింగ్ షెడ్యూల్స్. అధికమైనటువంటి తిండి నీ కడుపునే దేవునిగా మారుస్తుంది. అధికమైన మాటలు నీ జీవితంలో ఒక దోషాన్ని అక్కడ ఉంచుతాయి. అధికమైనటువంటి స్నేహితులు నీ జీవితంలో ఒక నష్టానికి కారణంగా మారుతారు. అధికమైన నిద్ర లేమికి నడిపిస్తుంది. బైబిల్లో చూస్తే ఇప్పుడు జక్కయ్య దగ్గరికి వస్తాం. జక్కయ్య, నీ పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డానికి కారణం ఏంటి? అతను అంటాడు, ఐఎమ్ నాట్ దాట్ గ్రేట్, కానీ నా జీవితంలో ఒక తీర్మానం చేసుకున్నా. ఏంటి ఆ తీర్మానం తెలుసా? ఏది నా జీవితంలో ఎక్కువగా ఉందో దాన్ని నేను తీసేస్తా. ఏది నా జీవితంలో ఎక్కువగా ఉందో, దేనికోసం ఎక్కువగా రాత్రింబగలు కష్టపడి ఎక్కువగా తెచ్చుకున్నాను, ఆ డబ్బును ఇప్పుడు ఎంతమందికి కావాలంటే అంతమందికి ఇస్తాను. అందుకు దేవుడు జక్కయ్యను గురించి లూకాసు వార్త 19వ అధ్యాయంలో రాశాడు. తన జీవితంలో ఎక్కువ దగ్గర పాపం ఉందని గుర్తించి జాగ్రత్త పడినటువంటి వ్యక్తి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాల్లో మనం పరీక్షించుకుందాం. బైబిల్లో అదే జక్కయ్యను గురించి ఒక మాట ఉంటుంది. యేసు ప్రభువును చూడగొడితే గుంపు ఎక్కువగా ఉందంట. ఎక్కువ మంది ఉన్నారు కదా, వద్దులే అని వెళ్ళిపోలేదు. ఆ ఎక్కువలో తాను ముందుకెళ్ళిపోయాడు. వేరే వాళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని ప్రక్కన పెట్టి ముందుకెళ్ళిపోయాడు. నీ జీవితంలో ఏది టూ మచ్ అయిపోయిందో ఆలోచించు. ఇక టచ్ చేయాల్సింది ఒక టచ్ చేసి ముగిస్తాను నేను ఈ పాయింట్. టూ మచ్ ఆఫ్ సెల్ ఫోన్ ఈజ్ ఎ మేజర్ సిన్ ఇన్ ఎ బిలీవర్స్ లైఫ్. ఒక విశ్వాస జీవితంలో సెల్ ఫోన్ అనేటువంటిది ఒక డిసీజ్ పేరు ఏదో నేను మర్చిపోయానండి, ఆ మధ్యకాలంలో నేను చదివానది. ఎక్కువగా సెల్, ఉదయం లేస్తుండగానే నీవు సెల్ చూచే వ్యక్తివైతే ఈ డిసీజ్ నీలో ఉంది. ఏది కూర్చున్నా కూడా సడన్గా నీ చేయి వెళ్ళిపోతుందా ఏదో చూడడానికి, ఏదో మాట్లాడుతుంటా సడన్గా నీకు తెలియకుండానే. యు ఆర్ హ్యావింగ్ ఎ పర్టికులర్ డిసీజ్ రిగార్డింగ్ ఎ సెల్ ఫోన్. చర్చిలో కూర్చున్నా కూడా తెలియకుండానే వెళ్ళిపోతుందా? జాగ్రత్త, నీ జీవితంలో ఒక వ్యాధి గుండా నువ్వు వెళుతున్నావు. సైన్స్ దానికి ఏదో పేరు, చాలా విచిత్రమైన పేరు, అది మర్చిపోయాను నేను. కావాలంటే గూగుల్లో ఇది చదవండి, ఉంటుంది. ఎందుకు అది పాపం అయిపోయింది తెలుసా? ఎందుకు సాతాను, నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒకప్పుడు ఊరు వెలపట టెంట్ వేసి సినిమాలు చూపించేవారు. ఆ తర్వాత ఊరిలోనికి వచ్చింది సినిమా థియేటర్లోనికి. ఆ తర్వాత మన ఇంటిలోని డైనింగ్ టేబుల్ దగ్గరికి రాలే, మన యొక్క సిట్టింగ్ రూమ్లో ఒక మూలకు వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? అప్పుడు నెలకొక్కసారి సినిమా వస్తే చూసి అమ్మయ్య అనుకునేవాళ్ళు. ఇప్పుడు నీవు 365 రోజులు చూడడానికి లక్షల కొద్ది సినిమాలు నీకు అందుబాటులోకి తెచ్చాడు సాతాను. ఎందుకు తెలుసా? టూ మచ్ ఈజ్ గోయింగ్ టు క్రియేట్ ఎ సిన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నువ్వు ఒకవేళ జక్కయ్యలాగా కాకపోవచ్చేమో, ఆర్ యు మే బి అడిక్టెడ్ టు సెల్ ఫోన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరీక్షించుకుందాం, ఎక్కడ టూ మచ్ అయిపోయాం మనం. టూ మచ్ ఈజ్ ఆల్వేస్ లీడింగ్ టు యూ ఎ సిన్.
ఒక భయంకరమైన పాపంలోనికి నడిపిస్తుంది. అందుకే జక్కయ్యను గురించి రాయబడినటువంటి మొదటి మాట, ఇదిగో సుంకపు గుత్తదారుడు. ఎందుకు అతని గురించి రాయబడింది? ప్రొఫెషన్ అంటే అతని ప్రొఫెషన్లో ఒక ఆప్షన్ వచ్చింది, నువ్వు తీసుకో నీ ఇష్టం అంటే టూ మచ్ అయిపోయింది. అది అతని జీవితంలో పాపిగా చేసింది. రెండవదిగా తిరిగి అదే లూకాసు వార్త 19వ అధ్యాయం 2వ వచనం. దాని గుండా పోవుచుండెను, ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. చాలు. దాని గుండా పోవుచుండెను, ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య. ఏమండి జక్కయ్య అని రాయొచ్చు కదా, ధనవంతుడైన జక్కయ్యను ఎందుకు రాయాలి? ఒకటి, సుంకపు గుత్తదారుడు అని ఎందుకు రాశాడో ఇందాక వాక్యంలో చూసాం. రెండవదిగా ధనవంతుడైన జక్కయ్య. ఆ ఊర్లో జక్కయ్య తప్ప ఇంకెవరు లేరా? ఎరికోలో ఒక జక్కయ్య అన్న ధనవంతుడు నాకు అనిపిస్తుంది ట్యాక్స్ కలెక్టర్లో చీఫ్ కదా ఆయన. కాబట్టి అలాంటి ట్యాక్స్ కలెక్షన్ డిపార్ట్మెంట్లో ఈయనే కాదు, చాలామంది ఉంటారు. చాలామంది ఉన్నప్పుడు ఎందుకు ఈయన ధనాన్ని గురించే బైబిల్లో రాయబడింది? ధనాన్ని గురించి రాయాల్సిన అవసరం ఏముంది? ధనవంతుడైన జక్కయ్య, ధనవంతుడైనటువంటి జక్కయ్య. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ పాయింట్ను జాగ్రత్తగా మీరు వినాలని కోరుతున్నాను. ఎందుకంటే ఈ పాయింట్ దగ్గర మీరు తప్పుగా అర్థం చేసుకున్నారంటే అది మీ జీవితంలో మేము పాపానికి నడిపిస్తుంది. అందుకే జాగ్రత్తగా వినమని చెప్తున్నాం ముందుగానే. దేవుని బిడ్డలారా, జక్కయ్య ధనవంతుడు అని బైబిల్లో రాశారు అంటే నాకు అనిపించింది ఎందుకు రాయాలి? జస్ట్ లైక్ దట్ దే కెన్ సే దట్ జక్కయ్య అనే వ్యక్తి ఎరుకోలో ఉన్నాడు, దేవుడు అతని ఇంటికి వెళ్ళాడు, అతడు తన పాపాన్ని ఒప్పుకున్నాడు, పరిశుద్ధుడిగా మారిపోయాడు, ఫినిష్. ఎందుకు ధనవంతుడని రాశారు? ఎందుకు తెలుసా? బైబిల్లో ఒక మాట ఉంది, యేసు ప్రభువే చెప్పినటువంటి మాట. మత్తయి సువార్త 19వ అధ్యాయం 23-24 వచనాలు. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నానెను. చాలు. ఇక్కడ బైబిల్లో మనం గమనిస్తే ధనవంతుడు ఏమంటున్నాడు? పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎ రిచ్ మ్యాన్ టు ఎంటర్ ఇన్ టు హెవెన్. పరలోకంలో ప్రవేశించడం అసాధ్యం అంట. దుర్లభము, ఇంపాసిబుల్ అంటే ఒక ఇంపాసిబుల్గా ఉండేటువంటి ఒక పరిస్థితిని జక్కయ్య ఏ రకంగా అధిగమించాడు? అది నేను చెప్పాలనుకున్న పాయింట్. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము, ఇంపాసిబుల్ అయినప్పుడు ఇతనికి ఎట్లా పాసిబుల్ అయింది? ధనవంతుడు కదా, దేవుని వాక్య ప్రకారం పరలోక రాజ్యానికి వెళ్ళకూడదు కదా. ఇట్ ఈస్ క్లోజ్డ్ ఫర్ హిమ్. ధనవంతుడు కాబట్టి పరలోక రాజ్యం మూతబడింది అని యేసుప్రభు చెప్పాడు. ఇది యేసుప్రభు మాట. యేసుప్రభు ఆడిన మాట తప్పు కాదు, యేసుప్రభు మాట్లాడిన మాట కరెక్ట్. మరి ధనవంతుడైతే పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభము అన్నప్పుడు మరి జక్కయ్య ఏ రకంగా పరిశుద్ధ గ్రంథంలోనికి రాగలిగాడు? జక్కయ్య దగ్గరికి యేసుప్రభు ఎందుకు వెళ్ళాడు? జక్కయ్య దగ్గరికి యేసుప్రభు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? జాగ్రత్తగా వినండి దేవుని బిడలారా. ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుప్రభు ఎట్లా చెప్పాడు? అది గుర్తుపెట్టుకోండి అన్నట్టుగా కాదు, కరాఖండితంగా చెప్పాడు. అంటే ఒక మాట చెప్పాలంటే ఈ మాట అర్థం కావడానికి, ఇప్పుడు రాశారో లేదో, రాసే అలవాటు ఉందో లేదో కానీ చిన్నప్పుడు మా టీచర్లు ఏదైనా చెప్పారనుకో, ఇది ఖచ్చితంగా పరీక్షకు వస్తుంది అంటే దానిపైన రాసేవాళ్ళం. వి ఇంపార్టెంట్ అని రాసుకుంటాం, వెరీ ఇంపార్టెంట్ అది రాసి ఖచ్చితంగా అది బై హార్ట్ చేస్తాం. యేసుప్రభు కూడా అదే చెప్తున్నాడు ఇక్కడ. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. ఆ పదమే చాలా ఎంఫెటిక్ పదము, దుర్లభము, ఇంపాసిబుల్ అని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. అంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని దేవుడు చెప్తున్నాడు. మరి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభమైనప్పుడు జక్కయ్య ఏ రకంగా దేవుని దగ్గరకు వచ్చాడు? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. ధనవంతమైన జీవితం అనేటువంటిది 2 పాపాల దగ్గరికి నడిపిస్తుంది, లేదా 3 పాపాల దగ్గరికి నడిపిస్తుంది. మొదటి పాపం ఏంటంటే ఏ రకంగా ఆ ధనాన్ని సంపాదిస్తున్నాం?
ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభము. తప్పుడు విధానంలో ధనాన్ని సంపాదించే వ్యక్తి పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభము. కరెక్ట్ వేలో సంపాదించే వ్యక్తి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. జక్కయ్య ఏం చేశాడు? జక్కయ్యకు ఆ దినాల్లో ఉండే చట్టం ఏమని చెప్పిందంటే, నువ్వు ఎక్కువ తీసుకో, కానీ ఎంత తీసుకోవాలో నీ డిస్క్రిమినేషన్, అది నీకు వదిలేశాను, వాళ్ళకు వదిలేశాను. ఇప్పుడు జక్కయ్య తీర్మానం చేసుకోవాలి, ఎక్కువ తీసుకోవాలన్నా, ఎక్కువలో ఎక్కువ తీసుకోవాలన్నా, సతాయించి తీసుకోవాలన్నా, పిండి తీసుకోవాలన్నా, మెడలోంచి తీసుకోవాలన్నా, లేకున్నా తీసుకోవాలన్నా, ఉన్నా తీసుకోవాలన్నా, అధికంగా తీసుకోవాలన్నా, ధనం ఏ రకంగా నువ్వు సంపాదిస్తున్నావు అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అది నిన్ను దేవుని దృష్టిలో చెడ్డ ధనవంతునిగా చేస్తుంది, చెడ్డ ధనవంతునిగా చేస్తుంది. అబ్రహామును చూచి ఆ దినాల్లో ఉండేటువంటి ప్రజలు, అబ్రహాము మిగుల ఆస్తిపరుడు, పాపి అయిన మనుషుడని చెప్పలా. అబ్రహాము తాను సంపాదనలో నీతివంతంగా సంపాదించాడు. పరలోక రాజ్యంలో అన్యాయంగా సంపాదించి అక్రమంగా సంపాదించే ధనవంతులు వెళ్ళలేరు, కానీ సరి అయిన విధానంలో సంపాదించే వాళ్ళు వెళతారు. సరి అయిన సంపాదన గుండా ఆ ధనికులయ్యేటువంటి వారు వెళతారు. దేవుని బిడ్డలారా, విస్తారమైన ఆస్తి పాస్తు కలిగిన వ్యక్తి యోబు ఎలాంటి వాడంటే, తూర్పు దేశమంతటిలో కూడా యోబు రిచెస్ట్ మ్యాన్. కానీ యోబు పాపికాల. ఎందుకు తెలుసా? హిస్ ఎర్నింగ్ ఈజ్ ఇన్ అ ప్రాపర్ మేనర్. మొదటి విషయం ఏంటంటే, ఏ రకంగా సంపాదిస్తున్నావు? ఆ సంపాదన అన్యాయంగా సాతాను సంబంధమైన పద్ధతిలో సంపాదించేదైతే పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. రెండవదిగా, ధనవంతుడైన జక్కయ్య ఎందుకు వెళ్ళాడు అంటే, తను తెలుసుకున్నాడు నేను అందుకే బీదల దగ్గర తీసుకున్నా, ఇచ్చేస్తా, 4 గంటలు ఇచ్చేస్తా, నేను ఎవరికి ఇవ్వాలని ఇచ్చేస్తా, నాకు తెలుసు వాళ్ళ దగ్గర నేను 1 వంతే తీసుకోవాలి, 4 గంటలు ఎక్కువ తీసుకున్నా, ఇచ్చేస్తా. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో సరి అయిన విధానంలో సంపాదించడం దేవుని చిత్తం. సరైన విధానంలో ధనవంతులు కావడం కూడా దేవుని చిత్తమే. ధనవంతులైన వారు దేవుని కొరకు వాడబడినటువంటి మాట ఇప్పటికీ ఎప్పటికీ వాస్తవమే. యేసు ప్రభు ఏ రకంగా జీవించాడు తెలుసా? చాలా సందర్భాల్లో ఆయన నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, ఈ రకంగానే అనుకుంటాం. యేసు ప్రభు సిలువలో చనిపోయినప్పుడు ఆయన వస్త్రం కోసం చీట్లు వేసారంట. యేసు ప్రభు వస్త్రము మామూలు వస్త్రం అయితే చీట్లు వేసుకుంటారండి? మీ ఇంట్లో మసిగుడ్డ ఉంది, మసిగుడ్డను తీసుకొచ్చి ఎక్కడన్నా వేలంకి ఏంటి తీసుకుంటారేమో. యేసు ప్రభు ధరించిన వస్త్రం ఊదా రంగు వస్త్రం, వెరీ కాస్ట్లీ. కానీ యేసు ప్రభు దగ్గర ధనం ఉంది. ధనం ఎంత ఎక్కువగా ఉంది తెలుసా? యేసు ప్రభు దగ్గర యూదా ఇస్కరియోతుకి ఇచ్చి, యూదా ఇస్కరియోతు ఈ ధనాన్ని నువ్వు చూసుకో అని పెట్టేంత ధనం ఉంది యేసు ప్రభు దగ్గర. బట్ హీ కుడ్ లీవ్ ఏ హోలీ లైఫ్. ఈరోజు దేవుడు అంటున్నాడు, ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించట సాధ్యము ఎప్పుడు తెలుసా? సరైన విధానంలో ఉంటే. రెండవదిగా, ఎందుకు అంటే ధనముకు ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా? ఇట్ విల్ కంట్రోల్ ఎ పర్సన్. ఒక వ్యక్తిని అది నియంత్రించడం ప్రారంభిస్తుంది. ధనముకుండేటువంటి భయంకరమైన లక్షణం ఇది. ధనముకుండేటువంటిది ఏంటి తెలుసా? ఆ ధనము నీ దగ్గరికి ఎక్కువైన తర్వాత ఆ ధనం ఏమంటుంది తెలుసా? ధనానికి మాటలు ఉండవు. ధనము నీ దగ్గర ఏ రకంగా కూడా నీ దగ్గర ఏమనాలంటే వెర్రివేషాలు లేదు. ధనం కాముగా ఉంటుంది. కానీ ఆ ధనాన్ని చూసినప్పుడు ఆ ధనం ఇండైరెక్ట్గా నీతో మాట్లాడుతుంది. ఇంతకంటే ఎక్కువను సంపాదించవచ్చు, ఇది ఇంకా పెరగాలి. ఒకానొక రోజు ఒక ఇంటికి నేను వెళ్ళాను. ఇంటికి వెళ్తే మా నాన్న పంపించాడు. ఎందుకంటే మా నాన్నకు ఆయన ఆఫీసర్ కాబట్టి, ఆఫీసర్ ఇంటికి వెళితే ఏదో కబర్ ఇవ్వమంటే వెళ్ళాను. వెళ్ళి ఇస్తే అప్పుడు ఒక ఫోన్లో ఆయన మాట్లాడుతున్నాడు. నేను చెప్పేటువంటిది 1984-86 ఆ మధ్య, 84-86 మధ్య. ఆ ఇంటికి వెళితే ఆయన ఫోన్లో మాట్లాడుతున్నాడు. ల్యాండ్ ఫోన్ ఉంది, ల్యాండ్ ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమని చెప్పాడు తెలుసా? 84లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఎదుటి వ్యక్తి చెప్తున్నాడు, నా టార్గెట్ ఈ సంవత్సరం ఒక టార్గెట్ పెట్టుకున్నాను. ఏంటంటే ఎట్లాగైనా సరే ₹1,00,000 నా బ్యాలెన్స్గా మారాలి. దానికోసం ఏమైనా చేస్తా. నెక్స్ట్ ఇయర్ ఆ 1 lakh 2 lakhగా మారడానికి ఏమైనా చేస్తా. ఆ 2 lakhs 4 lakhsగా మారడానికి ఏమైనా చేస్తా. నేను ఏంట్రా ఇది 2 1 2 2 2 4 2 3 అట్లుంది, ఇది ఇంత సింపుల్గా చెప్తున్నట్టేంటి? ఆ దినాల్లో ₹1,00,000 సంపాదించడం కాదు, సంపాదించడం కాదు, సేవింగ్. నేను నా బ్యాలెన్స్ ఎంత ఉండాలంటే ఫస్ట్ 1,00,000, తర్వాత 2 లక్షలు, సేవింగ్స్ 4 లక్షలు, 6 లక్షలు వెళ్ళిపోవాలి.
నాకు అనిపించింది ఈరోజు ఈ వాక్యం చదువుతుంటే అతను ఏది కంట్రోల్ చేసింది తెలుసా? లాస్ట్గా ఆయన ఒక చర్చిలోనికి వచ్చిన తర్వాత ఆ చర్చి దగ్గర డబ్బు దగ్గర కూడా హీ బిహేవ్డ్ డిఫరెంట్లీ. ఎంత కంట్రోల్! అది దేవుని డబ్బు కాదు, డబ్బు అది నీ యొక్క సేవింగ్స్కు ఒక టార్గెట్ పెట్టుకున్నావు, దానికి పనికొస్తుంది. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా? డబ్బు దగ్గరకు వస్తున్నగానే ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండడు. డబ్బు దగ్గరే ప్రభు ఆ మాట అన్నాడు. ఎవడు కూడా ఇద్దరు యజమానులకు, అంటే డబ్బు ఏ రకంగా మారిపోతుంది అంటే నిన్ను నియంత్రించడం ప్రారంభిస్తుంది. యజమాని ఇది చెయ్యి అని చెప్తాడు, ఇది చెయ్యి, ఇక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళకూడదు, ఈ టైంకి రావాలి అంటే రావాల్సిందే. ఎందుకు? హీఈస్ యువర్ మాస్టర్. డబ్బు ఎవరు తెలుసా? నీ మాస్టర్గా మారిందంటే అది నిన్ను కంట్రోల్ చేయడం ప్రారంభిస్తుంది. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కంట్రోల్ చేస్తున్నానా? డబ్బు నిన్ను కంట్రోల్ చేస్తుందా? డబ్బు నిన్ను కంట్రోల్ చేసేదైతే పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. ఇంతవరకు ఎవరు కంట్రోల్ చేశారు జక్కయ్యను? డబ్బు కంట్రోల్ చేసింది. ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చాడో ఇప్పుడు దేవుని కంట్రోల్లోనికి వెళుతూ జక్కయ్య ఏమని చెప్తున్నాడు తెలుసా? ప్రభువా, ఇది నన్ను ఇంతవరకు కంట్రోల్ చేసింది, ఐఎమ్ టేకింగ్ ఎ బ్యాక్ అగెయిన్స్ దిస్. దీని విషయంలో నేను వెనుక తగ్గుతుంటున్నా. నీవే నా యజమానుడవు ప్రభా, నీవే నా యజమానుడవు. ఇది నాన్న ఉండేటువంటి భయంకరమైన శోధన ఏంటి తెలుసా? కుటుంబాన్ని ప్రక్కన పెట్టు, నిద్రను ప్రక్కన పెట్టు, ఆ చర్చికి రావద్దు, సంపాదించాలి. ఎందుకు? డబ్బు ఇది నాన్న ఒక మనిషిని నియంత్రించేదిగా మారిపోయింది. దేవుని బిడ్డలారా, మూడవది భయంకరమైనటువంటి పాపం ఎక్కడుంటుంది తెలుసా? డబ్బు విషయంలో ఒక వ్యక్తికి గర్వాన్ని దయచేస్తుంది డబ్బు. గర్వపు మాటలు, గర్వపు చూపులు, గర్వపు ప్రవర్తన, గర్వముతో కూడిన డ్రెస్సింగ్ సెన్స్ అనేటువంటిది మనిషికి వస్తుందండి. ఎందుకు? బికాస్ ఆఫ్ ద టెంప్టేషన్ ఆఫ్ ద రిచెస్. సాతాను ఎక్కడ శోధిస్తాడు తెలుసా? టూ మచ్. ఆ తర్వాత ఒక డబ్బు నీ జీవితంలోనికి వచ్చినట్లుగా చేస్తాడు. జాగ్రత్త. గర్వం వచ్చిన వాళ్ళు అంటారు, వాడెంతండి కదా. అదే బీదరికంలో ఆ మాట అంటాడా? అనలేడు. ఎందుకు తెలుసా? ఒక వ్యక్తికి డబ్బు ఎక్కువైనప్పుడు ఈడుండాల్సినవి వీటికి వెళ్ళిపోతాయి. అప్పుడు ఎవరు కనపడరు. దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అందుకే యేసుప్రభు అంటున్నాడు, నేను ఎందుకు లూకా సువార్తికుని ప్రేరేపించి అక్కడ ధనవంతుడు అనే మాట రాస్తున్నాను తెలుసా? ఒక అసాధ్యమైన కార్యం జక్కయ్య జీవితంలో జరిగింది. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభము. మరి ఏ రకంగా? ఒకవేళ ఈ దినాన ఒక ధనము నీ జీవితంలో నీ డైరెక్షన్స్ మార్చింది, నీ కోరికలను మార్చింది, నీ అలవాట్లు మార్చింది, నీ పద్ధతులను మార్చినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఉంది, ఇది మనుషులకు అసాధ్యమే కానీ కింది వచనాల్లో ఉంటుంది, దేవునికి సాధ్యం. ఏంటి? నీ జీవితంలో సరి అయిన అవగాహన డబ్బు దగ్గర ఉండునట్లుగా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటాను, లెట్ us బి వెరీ కేర్ఫుల్ ఇన్ హ్యాండ్లింగ్ ద మనీ. ఇది నాన్న దేశంలోనైనా, కుటుంబాల్లోనైనా, లాస్ట్కి చర్చిలోనైనా ఎక్కడ ప్రాబ్లం ఉంది? డబ్బు దగ్గరే కదా వాస్తవ పరిస్థితులు బయటకు వస్తుంటున్నాయి. నిన్నటి దినాన ఒక దైవ సేవకునితో నేను మాట్లాడుతున్నప్పుడు కొంతమంది దైవ సేవకుల గురించినటువంటి డిస్కషన్స్ వచ్చినప్పుడు నేను అడిగాను, వాళ్ళు ఆ సంఘంలో చాలా సీనియర్ గాడ్ సర్వెంట్స్ కదా, వాళ్ళు ఎందుకండి ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలో వాళ్ళు లేరంటే, వాళ్ళను చాలామంది వెళ్ళి అడిగారంట, అయ్యా మీరు సీనియర్ మోస్ట్ ఫలానా దైవ సేవకునితో కలిసి మీరు పనిచేశారు, మీరు ఇప్పుడు పరిచర్యగా తీసుకోండి. వాళ్ళు చెప్పినటువంటి మాట, దేవుడు మాకు ఆ పిలుపు ఇవ్వలేదు. వాళ్ళ దగ్గరికి 100 మంది వెళ్ళారంట. వెళ్ళి రండి అయ్యా మీరు తీసుకోండి ఈ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు చెప్పినటువంటిది, దేవుడు మాకు ఆ పని అప్పగించలేదు. వేర్ వి ఆర్ టు బి వి విల్ బి దేర్. మేము ఎక్కడ ఉండాలని అక్కడే ఉండి తీరుతాం. చివరి వరకు వాళ్ళు చేయగలిగిన పరిచర్య నమ్మకంగా చేసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ ఎవరైతే రమ్మని చెప్పకుండానే వచ్చి ఆ డబ్బు విషయంలో కన్సర్న్ కలిగి ఉంటారో వాళ్ళ జీవితం ద్వారానే నష్టపోతారు. అది సంఘమైనా, కుటుంబమైన, వ్యక్తిగత జీవితమైన. అందుకే దేవుడు అంటే ఇది మనుషులకు అసాధ్యం. డబ్బు యొక్క అధికారం నుంచి తప్పించుకోవడం మనిషికి అసాధ్యం. డబ్బు ఇచ్చేటువంటి ఆ మజా నుంచి తప్పించుకోవడం మనిషికి అసాధ్యం. డబ్బు ఇచ్చేటువంటి ఆ ప్రేరేపణ నుంచి తప్పించుకోవడం ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఈ మాట చదివినప్పుడు నాకు అనిపించింది, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం అన్నప్పుడు, అసలు ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి,
రాజీవ్ గాంధీ చనిపోయాడు, లేదా ఇంకో గొప్ప వ్యక్తి చనిపోయాడు, వాళ్ళకు డబ్బు ఉంది. డబ్బు ఏమైనా వెళ్ళిందా పరలోకానికి? వెళ్ళలేదు కదా. డబ్బుకు పరలోకానికి ఏమి సంబంధం? డబ్బు పరలోకానికి పోకుండానైనా పోవడానికైనా అది ఒక ప్రేరణగా ఉంటుంది, అది మర్చిపోవద్దు. అందుకు ప్రభు అంటున్నాడు, జాగ్రత్త, ఇది మనుషులకు అసాధ్యమైంది. ఒకవేళ ఎక్కడైనా నీ జీవితంలో డబ్బు దగ్గర తప్పు చేసినట్లయితే దేవుని దగ్గర క్షమాపణ అడుగు. ప్రభా నన్ను క్షమించు ప్రభా. 3 విషయాలు చెప్పాను. బీ కేర్ఫుల్ అబౌట్ హౌ యు ఎర్న్ ద మనీ. డబ్బును ఏ రకంగా సంపాదిస్తున్నావు. 2, నీ జీవితంలో డబ్బు యజమానుడుగా మారకూడదు. నెంబర్ 3, డబ్బు నీ జీవితంలో లేనిపోని ఆత్మీయ జీవితంలో ఉండకూడని అలవాట్లు ఏమన్నా తీసుకొని వస్తుందేమో, జాగ్రత్త వహించు. ఇప్పుడు 3వ పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. అది లూకాసు వార్త 19వ అధ్యాయం 2వ వచనం. దాని గుండా పోవుచుండెను, ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు. జక్కయ్య అను పేరు గల ఒకడు. బైబిల్ గ్రంథంలో పేర్లు ఉండేది చాలా కొద్ది మందికే అండి. కొద్ది మందికే కనబడతాయి. రాజుల గ్రంథాన్ని మీరు చదివితే ఆ రాజుల గ్రంథంలో పేర్లు తక్కువ ఉంటాయి. ఫలానా వ్యక్తి కుమారుడు అని ఉంటుంది, ఆయన పేరు ఉండదు. అంటే చాలా సందర్భాల్లో పేర్లు పరిశుద్ధ గ్రంథంలో మిస్ అవుతూ ఉంటాయి. బీద విధవరాలు అని ఉంటుంది, ఆమె పేరు ఉండదు. ఆమె శ్రేష్టమైన కానుకేసింది, ప్రవేశ సర్టిఫికెట్ ఇస్తాడు, కానీ ఆమె పేరు ఉండదు అక్కడ. కానీ ఇక్కడ జక్కయ్య పేరుని గురించి రాశాడండి. జక్కయ్య అను పేరు గల ఒకడు. ఎందుకు రాయాలి పేరు? పేరు ఎందుకు ఇంపార్టెంట్? పేరు అంత ప్రాముఖ్యమా? పేరు దేవుని దృష్టిలో అంత ప్రాముఖ్యమా? అలాగైతే అందరి పేర్లు రాయాలి కదా. ఎందుకు కొంతమంది పేర్లు రాశాడు, కొంతమంది పేర్లు రాయలేదు? ఒకవేళ ఈ ఇన్సిడెంట్లో పేరు లేకుండా రాసినా కూడా కనుక్కోవచ్చు కదా, ఏదో జరిగిపోతుంది కదా. దేవుని బిడ్డలారా, ఎందుకు పేరు రాశాడు? అక్కడ ఆగిపోయాను నేను. జక్కయ్య అను పేరు గల ఒక మనుషుడు. ఒక సుంకపు గుత్తదారుడు అంటే సరిపోతుంది, మనకేం అవసరం లేదు. పేరుకి ఏం అవసరం అండి? 2024 సంవత్సరాల కింద పేరు అవసరమా? అవసరం లేదు. ఎందుకు అవసరం? అది భారతదేశ సాంప్రదాయంలో ఇలాంటి పేర్లే ఉండవు. మన పేర్లు వేరు, వాళ్ళ పేర్లు వేరు. ఎందుకు రాశాడు దేవుడు పేర్లు ఎందుకు రాశాడు తెలుసా? జక్కయ్య అంటే అర్థం ఏంటంటే ప్యూర్, పరిశుద్ధుడు అని అర్థం. ఏమంట? పరిశుద్ధుడు. కానీ ప్రజలు ఏమని పేరు పెట్టారు? పాపి అయిన మనుష్యుడు. అంటే నాకు అనిపించింది పేరులో అర్థాన్ని బట్టా. ఇప్పుడు నా పేరు సుధీర్ అంటే ధైర్యం అని. అంటే దేంట్లో ధైర్యం? అది కాదు, అలా కాదు. నాకు ఏదో ఒక పేరు ఉంటుంది, ఆ పేరుకు సరిపోయిన జీవితం నాకుందా? ఇప్పుడు ఒక్క మాట ప్రక్కకి వెళ్తాను. జక్కయ్య అను పేరు గల ఒక తండ్రి ఉండెను. ఈ తండ్రి తన పేరుకు తగినట్టుగా తండ్రిగా జీవిస్తున్నాడా? జక్కయ్య అను పేరు గల ఒక మనుష్యుడు ఉండెను. ఆ మనుష్యుడు సహోదరుడైతే, బ్రదర్ అయితే ఎలాంటి బ్రదర్గా జీవిస్తున్నాడు? జక్కయ్య అను పేరు గల ఒక వ్యక్తి ఉద్యోగస్తుడైతే ఏ రకంగా ఉద్యోగంలో ఉన్నాడు? అంటే మన జీవితంలో మనం పరీక్షించుకోవాల్సింది, నన్ను గురించి ప్రజలు ఏమని చెప్పుకుంటున్నారు? యేసుప్రభు ఒకసారి అడుగుతాడు, తన శిష్యులను చూసి అడుగుతాడు, నా గురించి ప్రజలు ఏమని చెప్పుకుంటున్నారు? ఎప్పటికీ ఈ తలంపు మనం కలిగి ఉండాలి. ఎప్పటికీ ఈ తలంపు. ఈ ఇంటిలో ఉండేవారు నా గురించి ఏమని చెప్పగలరు? ఇంటికి వెళ్ళి వస్తాను నేను, ఏమని చెప్పగలరు? లేకపోతే పరిచర్యకు వస్తారు, నా గురించి ఏమని చెప్పగలరు? లేకపోతే ఒక స్థలానికి వెళ్తారు, నా గురించి ఏమని చెప్పగలరు? నన్ను గురించి ఏమని గుర్తుపెట్టుకుంటారు? గాంధీజీ అంటే ఏం గుర్తొస్తుందండి? స్వాతంత్రోద్యమం గుర్తొస్తుంది. యేసు ప్రభు అంటే ఏం గుర్తొస్తుంది? క్రైస్తవులు, తర్వాత సిలువ గుర్తొస్తుంది. ఇప్పుడు నీ పేరు నా పేరు చెప్తే ప్రజలకు ఏం గుర్తొస్తుందో ఆలోచించమని కోరుతున్నా. ఏం పేరు గుర్తొస్తుంది? నీ పేరు వింటుండగానే, నా పేరు వింటుండగానే ఇంతకుముందు ఈ రకంగా ఉండేవాడండి, ఇప్పుడు ఇంత మారాడండి అనేటువంటి సాక్ష్యం వినబడుతుందా? మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే
ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9855669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.